ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, మీ అందరికీ కూడా వందనాలు తెలియపరుచుతున్నాను. తిరిగి మనం అందరం కూడా దైవారాధనలో పాల్గొనడానికి దేవుడు కృప చూపించాడు. ఈ సండే వర్షిప్లో మనం అందరం కూడా దేవుని స్తుతించులాగున దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. వీక్షిస్తున్నటువంటి వారు, వింటున్నటువంటి వారు అందరూ కూడా దైవ సన్నిధిలో ఉన్నామని, మరి ప్రార్థనల ద్వారా మనం అందరం కూడా ఏకీభవించి, పాటల ద్వారా ఏకీభవించి దేవునికి స్తుతులు చెల్లిద్దాం. ఈ సమయంలో ప్రార్థన ద్వారా ఆరాధన ప్రారంభం చేసుకుందాం. మహాపరిశుద్ధుడును గనుడైన మా పరలోకపు తండ్రి, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దయగల దేవా, మా అందరి పట్ల నీ కృప చూపిస్తున్నాయన, మమ్మల్ని తెప్పరిల్ల చేస్తున్నందుకు వందనాలు, సేద తీరుస్తున్నందుకు వందనాలు. దేవా, మా చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మేము ఆందోళన చెందుతున్నప్పటికీ కూడా కృపగల దేవుడు నాయన, మా హృదయాలను సున్నితంగా, ప్రేమతో, మృదువుగా తాకి ధైర్యపరుస్తున్నందుకు వందనాలు. ఈ వర్షిప్ ద్వారా కూడా తండ్రి మమ్మల్ని శక్తివంతులుగా చేయండి, బలవంతులుగా చేయండి. అణగారిపోయినటువంటి, నిరాశకు గురైనటువంటి నాయన హృదయాలను మళ్ళా పచ్చిక బయలులో పరుణ చేయవాడు, శాంతికరమైన జలముల మధ్య మమ్మల్ని నడిపించేటటువంటి వాడు. కాబట్టి మాలో నిరీక్షణ ఇచ్చి, మమ్మల్ని ధైర్యపరిచి, బలవంతులుగా మార్చి దేవా, ఈ సమయంలో మా గృహాల్లో ఉండి నాయన మేమందరం కూడా స్తుతిస్తూ ఉండగా, ప్రార్థిస్తూ ఉండగా, ఆరాధనలో పాల్గొంటూ ఉండగా మా అందరికీ కూడా శాంతి, సమాధానం కుటుంబాలన్నిటికీ కూడా దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. కాబట్టి తిరిగి మళ్ళా మేమందరం కూడా నీ సన్నిధికి వచ్చేలాగా తిరిగి మమ్మల్ని దర్శించమని వేడుకుంటున్నాం. దర్శనం ద్వారా మా అందరినీ కూడా ఏకం చేయమని వేడుకుంటున్నాం. సహవాసంగా కూడిన ఆయన మేమందరం కూడా మా ఆరాధన చేయుటకు నాయన మేము శక్తివంతులు అవుటకు మరలా మాకు అటువంటి అవకాశాన్ని దయచేయమని, ఈ సమయంలో ఆరాధన ప్రారంభం చేయించి ఉండగా నీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు దయచేయమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థన చేస్తూ వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. పితృ పుత్ర స్తుతించు సర్వ లోకమా, స్తుతించు దివ్య సైన్యమా. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథం నుండి 95వ కీర్తన చదువుకుందాం. ఉత్తర ప్రత్యుత్తర రీతిగా 1 నుండి 7 వచనముల వరకు నేను చదువుతూ ఉండగా మీరు కూడా బైబిల్ తెరిచి చూడాలని మనవి చేస్తూ ఉన్నాను. రండి, యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదుము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదుము. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చిదము, కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయుదుము. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాస్యము గల మహారాజు. భూమ్యాగాధ స్థలములు ఆయన చేతిలో ఉన్నవి, పర్వత శిఖరములు ఆయనవే. సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలుగచేసెను. ఆయన హస్తములు భూమిని నిర్మించెను. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. రండి, నమస్కారం చేసి సాగిలపడదుము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించెదము. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఈ సమయంలో ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 6వ కీర్తన పాడుకుందాం. భీకరుండవు మా యెహోవా, పీఠమెదుటన్ గూడరే అనే కీర్తన పాడుకుందాం. భీకరుండవు మా యెహోవా,
పీఠమెదుట గూడరే ఏకమై సాష్టాంగపడి సర్వేశ్వరుని గొని యాడరే భీకరుండవు మా యెహోవా పీఠమెదుట గూడరే మాటితోనే మామునేలా మానవులుగా సృజించెను ఈటి శాతుండవు ప్రభునే మెచ్చుగా మదీనేంతుమో భీకరుండవు మా యెహోవా పీఠమెదుట గూడరే ఏరి తోడు లేక మమ్ము సర్వేశ్వరుడు సృష్టించెను దారుణిందా నోకడే మా దైవమని పూజింతుము భీకరుండవు మా యెహోవా పీఠమెదుట గూడరే మేటి సంగీతాంబులపై మీంటనారవ మోందను జాటరే వేలనోళ సానుతుల్ ప్రభువాందను భీకరుండవు మా యెహోవా పీఠమెదుట గూడరే మిక్కిలి కష్టంబులతో మీతికి నిపాల్పొందను దిక్కులేని గొర్రెలాట్లు దిరుగజేర్పాన్మాందను భీకరుండవు మా యెహోవా పీఠమెదుట గూడరే. దేవుని నామానికి మహిమ కలుగుగాక. మరి సమయంలో మన యవనస్తులు, యూత్ వారు, క్వైర్ వారు మరి ప్రత్యేకమైనటువంటి పాట పాడటం ద్వారా వర్షిప్ సాంగ్ పాడతారని మనం చేస్తూ ఉన్నాను. అందరూ కలిసి భూమి ఆకాశంలో సృజించిన దేవాలయ పాట పాడుకునే దేవుని స్తోత్రం
మరచిపోదురు. హల్లెలూయా 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 హల్లెలూయా. నూతన యెరూషలేము నిత్య నివాసమని తెలియచేసితివి. నిట్టూర్పులలో ఉండగా నన్ను ఉచితపరచితివి. నూతన యెరూషలేము నిత్య నివాసమని తెలియచేసితివి. నిట్టూర్పులలో ఉండగా నన్ను ఉచితపరచితివి. భూమ్యాకాశములు సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం. భూమ్యాకాశములు సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. హల్లెలూయా 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 ఆనంద తైలాభిషేకం దేవా నాకు దయచేయాలని కాపాడుకుని దైవం అయిపోతాం. అందరికీ వచ్చిన పాట మీరు కూడా మాతో కలిపి వివరించాలని అడుగుతున్నాను. అందరూ కలిసి ఆనంద అభిషేకం దేవా నాకు దయచేయండి. ఆనంద
అందరూ కలిసి మమ్మల్ని నడిపించండి వేసి ఈ యొక్క స్తుతి ఆరాధన దేవా మీకే అర్పిస్తూ ఈ సమయంలో అడుగుతాం తండ్రి. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోకి వెళదాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడును గరుడైన మా తండ్రి, పరలోకపు దేవ, తిరిగి మా అందరినీ కూడా నీ వాక్యంతో నింపుతున్నందుకు వందనాలు దేవా. మందగా ఉన్న ప్రధాన కాపరివి, మమ్మల్ని పోషించేటటువంటి వాడు, మమ్మల్ని ఎలా తృప్తిపరచాలో నీకు తెలుసు కనుక మా హృదయాలు తగినటువంటి వాక్యం ద్వారా మమ్మల్ని సంతోషపెట్టమని వేడుకుంటున్నాం. ఈ సమయంలో వాక్యం ధ్యానం చేస్తూ ఉండగా నీ పరిశుద్ధ ఆత్మశక్తి మా అందరి మీద కూడా ఉంచి మమ్మల్ని బలపరచమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థన చేస్తూ వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, మీరందరూ కూడా మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుచుతున్నాను. మీరందరూ కూడా క్షేమముగా ఉన్నారని తలస్తూ ఉన్నాను. మరి సంఘం కోసం, సంఘంలో ఉన్నటువంటి కుటుంబాలన్నిటి కోసం కూడా ఈ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మనం అందరం కూడా తిరిగి దేవాలయానికి సహవాసంగా కూడుకునేటటువంటి రోజుల కోసం మనం నిరీక్షిద్దాం. అటువంటి నిరీక్షణతో మనం సాగిపోదాం. ప్రస్తుతం వాక్య ధ్యానంలోకి మనం ప్రవేశిద్దాం. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో ఉన్నటువంటి వాక్య భాగాన్ని ధ్యానం చేస్తూ ఉండగా నాతో పాటు అందరూ కూడా కలిసి ఈ వాక్యం మీద దృష్టి ఉంచమని మనం చేస్తున్నాను. 17వ వచనాన్ని చదువుతున్నాను. మరియు మీ మనోనేత్రములు వెలిగించబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాశయం ఎట్టిదో మీరు తెలుసుకొనవల్లని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపేగు తండ్రి తన్ను తెలుసుకొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయు గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనలయందు మిమ్మును గురించి విజ్ఞాపన చేయుచున్నాను. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ పట్టణానికి ఈ పత్రికను రాస్తూ మీ మనోనేత్రములు వెలిగింపబడాలని ప్రార్థన చేస్తున్నానని తెలియపరుచు ఉన్నాడు. చాలా ఆసక్తికరమైనటువంటి వాక్యాన్ని మనందరం కూడా వింటూ ఉన్నాం. ఇటువంటి ఆసక్తికరమైనటువంటి వాక్యం ద్వారా మనకు కలుగ చేసుకున్నటువంటి నిరీక్షణ ఏమిటో మనము శ్రద్ధగా చూడవలసినటువంటి అవసరత ఉన్నదని మనవి చేస్తూ ఉన్నాను. మీ మనోనేత్రములు వెలిగింపబడినందున దేవుడు మనలో ప్రతి ఒక్కరికి కూడా నేత్రములు ఇచ్చాడు. అలాగే వాక్య ప్రత్యక్షత ద్వారా ఆ నేత్రములు వెలిగించుకునే అవకాశాన్ని కూడా ఇచ్చాడు. అంటే మన చేతిలో క్యాండిల్ ఉంది, దాన్ని వెలిగించుకునేలాగా మ్యాచ్ బాక్స్ కూడా ఉంది. కాబట్టి ఇటువంటి వాక్య ప్రత్యక్షత ద్వారా మన హృదయాలను, మన నేత్రాలను వెలిగించుకోవడం ద్వారా గృహాల్లో ఆశీర్వాదకరంగా ఉంటాం, సంఘంలో కూడా ఆశీర్వాదకరంగా ఉంటాం. గృహంలో ప్రకాశిస్తూ ఉంటాం, అలాగే సంఘంలో కూడా ప్రకాశిస్తూ ఉంటాం. అనేక మందికి మనం మార్గదర్శకులం అవుతాం. ఎప్పుడు అంటే మనోనేత్రములు వెలిగింపబడినందున. మీ దేహమునకు దీపము కన్నే గనుక మీ కన్ను తేటగా ఉంటే మీ దేహమంతయు వెలుగుమయంగా ఉండును. ఎప్పుడైతే దేవుని వాక్యం చేత మన కన్ను తేటగా ఉంటుందో మన దేహమంతా వెలుగుమయంగా ఉంటుంది, స్వచ్ఛంగా ఉంటుంది. మాటలో, ప్రవర్తించే తీరులో స్వచ్ఛమైన స్ఫటికం వలె మనం ఉంటాం. కాబట్టి మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండేలాగా పౌలు భక్తుడు మన కోసం ప్రార్థన చేస్తున్నాడు. మన మనోనేత్రాలు వెలిగించబడాలని. ప్రియమైనటువంటి వాళ్ళ వాక్యాన్ని మనం చదువుతూ ఉంటాం. వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు మనకు దైవ ప్రత్యక్షత కావాలి. ఎందుకంటే వాక్యంలో ఉన్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి సత్యాలను మనం గ్రహించాలి అంటే ఆ దైవ ప్రత్యక్షత మనకు ఎంతో కావాలి. బైబిల్లో ఉన్నటువంటి శాస్త్రం గురించి మనం విన్నాం. ఆ శాస్త్రులు బైబిల్ని, ధర్మశాస్త్రాన్ని కంఠోపాఠం చేసేవారు.
అంటే వాళ్ళకి దేవుని వాక్యపు వెలుగు లేదు, కానీ అక్షరార్థంగా దాన్ని చదివేవారు. కానీ ప్రవక్తలకు వెలుగుంది, ప్రవక్తలు దైవ ప్రత్యక్షతను పొందేవారు. కాబట్టి వాక్యాన్ని తెలుసుకోవాలనేటటువంటి ఆతృత కలిగినటువంటి మనకు ప్రవక్తలాగా ప్రత్యక్షత కావాలి, కానీ శాస్త్రులాగా అక్షరార్థంగా బైబిల్ కలిగి ఉండకూడదు. దైవ ప్రత్యక్షత మనకు కావాలి. నీ వాక్యములు వెల్లడి అవుట తోడనే వెలుగు కలుగును, బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టించును. అంటే దేవుని వాక్యం లైట్ అయితే ఆ ఫోకస్ మన మీద పడగానే బుద్ధిహీనత అనేటటువంటిది మనలో నుండి పారిపోతుంది, జ్ఞానం చేత మనం నింపబడతాం. కాబట్టి దైవ వాక్యపు వెలుగు మనలో వెల్లడై మనం తేజరిల్లాలి, ఉత్తేజితం కావాలి. కాబట్టి అటువంటి వాక్యపు వెలుగు మన మీద పడేలాగా దేవుని పాద సన్నిధానంలో దేవుని కోసం కనిపెట్టేటటువంటి వాళ్ళంగా ఉండాలి. ప్రియుల, వాక్యాన్ని మనం చదువుతూ ఉంటాం. చదువుతూ ఉన్నప్పుడు ఆ జ్ఞానం మనం పొందాలి అంటే మన ఆధీనంలో లేదు. దేవుడే ఆ జ్ఞానాన్ని మనల్ని నింపగలడు, దేవుడే ఆ జ్ఞానాన్ని మనకు కలుగు చేయగలడు. కాబట్టి బైబిల్ చదివేటప్పుడు, దేవుని గురించి తెలుసుకునేటప్పుడు ముందు మన గురించి మనం తెలుసుకోవాలి, మన స్థితి ఏంటో మనం తెలుసుకోవాలి. మన స్థితిని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో దేవుని ముందు ఎలా ఉండాలో మనకు అర్థమవుతుంది. అప్పుడు దేవుని ముందు మనం ఎలా ఉండాలో అర్థమవుతుంది. కాబట్టి ఆయన పాద సన్నిధానంలో మనం చేరి ఈ విషయాన్ని మనం తెలుసుకుంటాం. జ్ఞానానికి మూలం ఏమిటంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానానికి మూలం. కాబట్టి జ్ఞానాన్ని సంపాదించాలంటే, జ్ఞానాన్ని పొందాలంటే భయభక్తులతో ఆయన వాక్యాన్ని ధ్యానం చేయాలి, మననం చేయాలి, అభ్యసించాలి, అన్వయించుకోవాలి. ఆ విధంగా ఎప్పుడైతే వాక్య ధ్యానంలో ఉంటూ ఉన్నామో వెలుగు మనలో ప్రకాశిస్తూ ఉంటుంది. క్రమక్రమముగా మనలోనికి వెలుగు ప్రవేశించి మనము తేజరిల్లుతాం. అప్పుడు మనలో ఆ దీర్ఘ దృష్టి అనేటటువంటిది ఏర్పడుతుంది, దివ్య దృష్టి అనేటటువంటిది ఏర్పడుతుంది. అందుకనే పౌలు భక్తుడు మీ మనోనేత్రములు వెలిగించబడినందున. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం ఎక్కువగా తెలుసుకోవడం ద్వారా ఎక్కువ వెలుగు ప్రత్యక్షత మనలోనికి ప్రవేశిస్తుంది. కాబట్టి మనం వెలిగించబడతాం. ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుడు ఈ సృష్టిని చేసేటప్పుడు వెలుగు కలుగును గాక అన్నాడు. వెలుగు కలుగును గాక అన్న తర్వాతే మనిషిని సృష్టించాడు, ఆ కన్నును సృష్టించాడు. వెలుగు లేకుండా కన్నుండి ఏం ప్రయోజనం? కాబట్టి కన్ను వెలిగించబడాలంటే వెలుగు కావాలి. కాబట్టి దేవుని వెలుగు మన మీద పడుతూ ఉన్నది. కాబట్టి ఆసక్తిగా ఆ ప్రత్యక్షత కోసం మనం వేచి ఉంటే మనం వెలిగించబడతామని మనవి చేస్తూ ఉన్నాను. గాజా వెళ్ళే మార్గంలో నపుంసకుడు రథము మీద కూర్చుని బైబిల్ చదువుతున్నాడు, ధర్మశాస్త్రాన్ని చదువుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి ఫిలిప్పు వచ్చి, నువ్వు చదువుతున్నది ఏంటో నీకు తెలుసా అని అడిగాడు. నువ్వు చదువుతున్నది ఏంటో నువ్వు గ్రహించావా అని అడిగాడు. ఎవరైనా త్రోవ చూపించకపోతే నేను ఎలా గ్రహించగలనని నపుంసకుడు అడిగాడు. అప్పుడు పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి ఫిలిప్పు నపుంసకుడు వెలిగించాడు, గ్రహించేటట్టుగా చేశాడు, రక్షించాడు. కాబట్టి మనం కూడా రక్షించబడాలి అంటే వెలిగించబడాలి, మన మనోనేత్రాలు వెలిగించబడాలి. ప్రభు అంటున్నాడు, వారు వినుట మట్టుకు విందురు కానీ గ్రహించరు, వారు చూచడం మట్టుకు చూస్తారు కానీ తెలుసుకొనరు. కాబట్టి దేవుని వాక్యాన్ని గురించి తెలుసుకున్నటువంటి వాడు, ఒకవేళ తెలుసుకున్నప్పటికీ కూడా దైవ జ్ఞానం పొందనటువంటి వాళ్ళని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఎద్దు తన కామందులను, గాడిద తన సొంత వారితోటి తెలుసుకున్నాం, నా ప్రజలు గ్రహించరు. పౌలు భక్తుడైతే మన కోసం ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, మనము కన్నులు కలిగి ఉండటం కాదు, అవి వెలిగించబడాలి. వాక్యం కలిగి ఉండటం కాదు, ఆ ప్రత్యక్షతను మనం అనుభవించాలి అని. ఈ రోజున మనం ఆరాధన చేస్తూ ఉంటున్నాం. చాలామంది ఆరాధన చేసేటప్పుడు సాంప్రదాయబద్ధంగా, ఆచార సంబంధంగా, అలవాటు ప్రకారంగా వచ్చి కూర్చుని విని వెళ్ళిపోతూ ఉంటారు. ఆ విధంగా ఆశీర్వదించబడ్డామని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. వాళ్ళు అలా తృప్తి పడుతూ ఉంటారు. అదంతా ఆర్టిఫిషియల్. అంతే.
పౌలు అంటున్నటువంటి మాట ఏంటంటే దాన్ని దాటి చూడమంటున్నాడు. ఆరాధన అనేటటువంటిది పరలోకంలో ఎలా జరుగుతుందంటే సింహాసనాసీనుడైనటువంటి ఆ ప్రభువు చుట్టూ 4 జీవులు 24 పెద్దలు కూడా ఆ చుట్టూ ఉండి పరిశుద్ధుడు 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 అని దేవాది దేవుణ్ణి స్తుతిస్తున్నారు, గణపరుస్తున్నారు. దేవునికి ఇవ్వాల్సినటువంటి ఆధిక్యతను వారు ఇస్తున్నారు. మనం కూడా దేవునికి ఇవ్వాల్సినటువంటి ఆధిక్యతను మనం ఇచ్చినప్పుడు, మనం ఆరాధన చేసినప్పుడు దేవుడు మనల్ని సమాధానంతో ఉంచుతాడు, నెమ్మదితో ఉంచుతాడు, దేవుడు మనల్ని కాపాడతాడు. కాబట్టి ఆరాధన చేసేటప్పుడు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. మామూలుగా శరీర సంబంధంగా చేసేటటువంటి దానికన్నా మించిది మనం చేయాలి. అదే ఆత్మ సంబంధమైనటువంటి ఆరాధన. మనం ఎప్పుడైతే వెలిగించబడతామో అలాంటి ఆత్మ సంబంధమైనటువంటి ఆరాధనను మనం అనుభవించగలుగుతాం. అందుకనే 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనములో ఇలా వ్రాయబడి ఉంది, మేము దృశ్యమైన వాటిని కాక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము. అంటే సంఘంగా మనలో పరిపక్వత అనేటటువంటిది కావాలి, సంకుచితత్వం పోవాలి, పరిపక్వత కావాలి అంటే నిదానించి చూడాలి. మన కళ్ళతో కనబడేటటువంటి వాటిని మనం చూసేస్తున్నాం, మరి అదృశ్యమైనటువంటి వాటిని ఎలా చూస్తాం? అదృశ్యమైన వాటిని చూడాలి అంటే పరిశుద్ధాత్మ శక్తి కావాలి, వెలిగించబడాలి మన నేత్రాలు. పౌలు భక్తుడు మన కోసం ప్రార్థన చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా సంఘములో ప్రతి ఒక్కరి కన్నులు వెలిగిస్తున్నాడు ఈ మాటలు చెప్పడం ద్వారా. మొట్టమొదటి విషయం ఏమిటంటే 17వ వచనంలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో, మిమ్మును పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో. అంటే వెలిగించబడాలి అంటే, ఆ వెలుగు మనలో కావాలి అంటే, ఆ ఆశ నిరీక్షణ మనలో ఎదగాలి అంటే దేవుడు తన సన్నిధికి మనల్ని ఎందుకు పిలిచాడు, ఎలా పిలిచాడో ఆ పిలుపును గుర్తు తెచ్చుకోమని భక్తుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క పిలుపును మనం గుర్తు తెచ్చుకోవాలి ఈ సమయంలో. అప్పుడే మళ్ళా నిరీక్షణ పెరుగుతుంది, ఆశ పెరుగుతుంది. ప్రియమైనటువంటి వారు, ఈ భూమి మీద మన జీవితాలు ఎప్పుడు ఎండ్ అయిపోతాయో మనకు తెలియదు. అంటే మరణం ద్వారా మన జీవితం అంతమైపోతుందని మనలో ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి మనం నిరాశతో ఉంటాం. ప్రస్తుత పరిస్థితుల్లో కూడా మన చుట్టూ ఉన్నటువంటి మరణాలను బట్టి మనం భయాందోళన చెందేది ఎందుకు అంటే మన జీవితం ఎండ్ అయిపోతుందని. కానీ దేవుని సన్నిధిలో ఉన్నటువంటి దేవుని బిడ్డలైతే, దేవుని సన్నిధిలోనికి వాళ్ళు ఎలా పిలువబడ్డారు అంటే, ఒక విషయాన్ని గమనించండి, యేసు చనిపోయిన తర్వాతే ఈ లోక విషయాల్లో, ఈ లోకంలో శరీరంలో ఆయన చనిపోయిన తర్వాతే, ఆయన పునరుద్ధానుడైన తర్వాత ఆ పునరుద్ధానం మీద ఈ సంఘం నిర్మించబడింది. నిర్మించబడిన పునరుద్ధానం మీద నిర్మించబడిన ఈ సంఘంలోనికి మనం ఆహ్వానించబడ్డాం. కాబట్టి ఆ పిలుపును మనం గుర్తించగలిగితే మనం కూడా తిరిగి లేపబడతాం. మన జీవితం అనంతమైనటువంటిదని తెలుసుకుంటాం. మన జీవితం నిత్యరాజ్యంలో నిత్యము ఉంటుందని గ్రహిస్తాం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామం ఎరిగినవాడు కనుక నేను అతన్ని ఘనపరిచెదను, నా రక్షణ అతనికి చూపించెదను, దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచెదను. కాబట్టి మన జీవితాన్ని దేవుడు ఇంకా ఉంది నీ జీవితం అని నిరీక్షణ ఇస్తున్నాడు, ఆశ ఇస్తున్నాడు, మనలో ప్రోత్సాహపరుస్తున్నాడు. కాబట్టి ఈ సమయంలో మనలను దేవుడు పిలిచినటువంటి ఆ పిలుపులో నిరీక్షణను ఈ సమయంలో మనం గుర్తించవలసినటువంటి వారంగా ఉన్న మన కన్నులు ఈ సమయంలో వెలిగించబడినవై ఉండాలి. ఈ భూమి మీద మనకు చాలా చాలా నిరీక్షణలు ఉంటాయి, చాలా చాలా ఆశలు ఉంటాయి, కోరికలు ఉంటాయి. ధనం మీద కోరిక, అధికారాల పట్ల కోరిక, అలాగే అభిమానం, గౌరవం, ఇవన్నీ పొందాలనే ఆశ మనలో అందరికీ ఉంటుంది. కానీ అవి కాకుండా మన నిరీక్షణ పరలోక సంబంధమైనటువంటి నిరీక్షణగా ఉండాలి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఎన్నో మరణాలు చూస్తున్నాం, జీవితం పట్ల మనకు ఆశను కోల్పోతున్నాం. ఎందుకంటే భూమి మీద ఉన్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటే అంత అల్లకల్లోలంగా ఉంది, అతలాకుతలంగా ఉంది, ఆందోళన చెందుతూ ఉన్నాం.
మరి సమయంలో ప్రకటన గ్రంథంలో మనం చూసినప్పుడు యోహాను భక్తుడు పద్మాసు ద్వీపంలో బంధించబడి ఉన్నాడు, ఒంటరివాడుగా ఉన్నాడు, ధైర్యం కోల్పోతున్నాడు, తన ముందున్నటువంటి సముద్రాన్ని చూస్తున్నాడు, తన వారి నుండి వేరుపరిచినటువంటి సముద్రం వైపు చూస్తూ నిరాశ చెందుతున్నాడు, నిరీక్షణ కోల్పోతున్నాడు. అదే సమయంలో దేవుడు ప్రత్యక్షమై శక్తివంతమైనటువంటి తన ప్రత్యక్షతని ఇచ్చి అల్ఫా ఒమేగా నేనై ఉన్నాను, ఆది అంతము నేనై ఉన్నాను, మొదటి వాడను కడపటి వాడను, పాతాళ ఒక ద్వారములు ఆ తాళములు నా యొద్ద ఉన్నాయి, నా స్వాధీనంలో ఉన్నాయి. దేవుడు నిరీక్షణ కోల్పోయినటువంటి వారిని నిరీక్షణ దయచేస్తున్నాడు. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో కూడా మనం చూస్తూ ఉంటుంటే ఆ పరలోకమందు తను తేరి చూసినప్పుడు అంట యోహాను, ఆ పరలోకపు గదిలో సింహాసనం ఉంది, శక్తివంతమైనటువంటి సింహాసనం, మహావైభవంతో ఆసీనుడైనటువంటి దేవాది దేవుడు అతనికి కనిపిస్తున్నాడు. ఆ సింహాసనం, దాని యొక్క శక్తి, దాని యొక్క బలం యోహాను చూసినప్పుడు ధైర్యం పొందాడు. మన ఈ సమయంలో మనం కూడా భూమి మీద నిరీక్షణ కోల్పోతున్నప్పుడు మన దృష్టిని మరల్చాలి, పైకి చూడాలి. మన ఉదయం ఆందోళనతో నింపబడినప్పుడు మన దృష్టిని మలుచుకోవాలి, పైకి తేరి చూడాలి. ఎందుకంటే ఈ భూమి మీద వైరస్ వల్ల ఎంతోమంది చనిపోతున్నారు, వైరస్ వ్యాధి బారిన పడి ఎంతోమంది బాధల్లో ఉన్నారు. మనమైతే లాక్డౌన్లో ఉన్నాం. ఈ లాక్డౌన్లో ఉండి ఇళ్లలోనే ఉండి ఒక రకంగా ఈ భూమి మీద మన జీవితం ఎలా ఉంటుందని ఆందోళన చెందుతున్నాం. కాబట్టి ఇటువంటి సమయంలో యోహాను లాగా పద్మాసు ద్వీపంలో ఉన్నటువంటి యోహాను దేవుడిచ్చినటువంటి నిరీక్షణ, ఆ నిరీక్షణతో మనం కూడా నింపుకోవాలి, పైకి చూడాలి. కాబట్టి భూమి మీద ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు ఎన్నో ఉన్నప్పటికీ కూడా పరలోకం స్థిరంగా ఉండడం మనం చూస్తున్నాం. అక్కడ ఉన్న సింహాసనం స్థిరంగా ఉంది. నీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా అల్లకల్లోలంగా మారినప్పటికీ కూడా దేవుడు మార్పు లేనటువంటి వారిగా స్థిరంగా అక్కడ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి నీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల్లో నీకు అర్థం కాకపోయినప్పటికీ కూడా సమస్తం కూడా దేవుని ఆధీనంలో ఉండి జరుగుతున్నాయి, దేవుని కంట్రోల్లో ఉండి జరుగుతున్నాయి. కాబట్టి దేవుని వైపు మనం చూద్దాం. భూమి మీద మనకి ఎన్నో నిరీక్షణలు ఉండొచ్చు, ఆశలు ఉండకూడదని కాదు, కానీ వాటికి మించి నిదానించి మనం చూడగలం. మనం శ్రమల్లో ఉండొచ్చు, శ్రమల్లో ఉన్నప్పటికీ కూడా శ్రమ మనల్ని మహిమ వైపుకు నడిపిస్తుంది. 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది, క్షణకాలముందు మా చులకని శ్రమ అంతకంతకు ఎక్కువగా మహిమా భారమును మాలో కలుగ చేయుచున్నది. శ్రమలు, చులకని శ్రమలు, అల్పమైనటువంటి శ్రమలు, ఈ అల్పమైనటువంటి శ్రమలు అంతకంతకు మహిమాభారం కలుగు చేస్తున్నాయి, మహిమను కలుగు చేస్తున్నాయి. కాబట్టి శ్రమలోనే మనం తీక్షణంగా దేవుని వైపు చూడగలం, శ్రమల్లోనే మనం దేవుని మీద ఆధారపడగలం, దేవుని మాటల ఎంతో ఆధారపడగలం. కాబట్టి ఈ సమయంలో మనం దేవుని మీద ఆధారపడేటటువంటి సమయం. అందుకనే దృశ్యమైనవి కాకుండా అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము అనేటటువంటి మాటను ఇక్కడ మనం గమనించగలుగుతూ ఉన్నాం. స్టెఫను రాళ్ల చేత పట్టబడుతున్నప్పుడు, తన శరీరం అంతా గాయాలతో నింపబడి రక్తసిక్తమైనప్పుడు పైకి చూశాడు. పైకి చూసినప్పుడు యేసుక్రీస్తు దేవుని కుడి పార్శ్వన కూర్చున్నటువంటి ఆ మహిమను చూసినప్పుడు తన బాధ నుండి విముక్తి పొందగలిగాడు. కాబట్టి మనం బాధల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు పైకి చూడగలిగితే దేవుని యొక్క మహిమను బట్టి సేద తీర్చబడతాం. కాబట్టి మన యొక్క హృదయాల్లో ఆదరణ కలగాలి అంటే, ధైర్యం కలగాలి అంటే దేవుని వాక్యమును బట్టి మన యొక్క నిరీక్షణను పెంచుకోవాలి. పైకి చూడాల్సినటువంటి అవసరత ఎంతో ఉంది. పౌలు భక్తుడు మన మనోనేత్రాలు వెలిగించబడాలని ప్రార్థన చేస్తూ మరొక విషయాన్ని ఇక్కడ తెలియపరుచుతూ ఉన్నాడు. మనం ఇక్కడ చదువుకుందాం. ఆయన క్రీస్తునందు 19వ వచనం, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాస్యమేంటిదో మీరు తెలుసుకొనవలెనని ప్రార్థన చేయుచున్నాను. ప్రియులారా, దేవుని శక్తి అనంతమైనటువంటి శక్తి.
దేవుడు తన మహాశక్తి చేత ఈ విశ్వానంతటినీ కూడా కంట్రోల్లో ఉంచుకున్నాడు. అంత అపరిమితమైనటువంటి శక్తిని చూడాలి అంటే మన నేత్రాలు సరిపోవు. అందుకనే మన మనోనేత్రాలు వెలిగించబడితే అపరిమితమైనటువంటి దేవుని శక్తిని మనం అనుభవించగలుగుతాం. కాబట్టి దేవుని యొక్క శక్తిని గురించి పౌలు భక్తుడు ఇలా వర్ణిస్తున్నాడు. దాన్ని కార్యసాధకమైనటువంటి శక్తి అని పిలుస్తున్నాడు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో మనలో కార్యసాధకమైనటువంటి తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేనో ఊహించు వాటన్నిటికంటేనో అత్యధికంగా చేయే శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలంగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. పౌలు భక్తుడు దేవుని శక్తిని కార్యసాధకమైనటువంటి శక్తి అని చెప్తున్నాడు. అంటే కార్యసాధకమైనటువంటి శక్తి సంఘంలో ఉంది కాబట్టి సంఘము ఎదుట పాతాళ లోక ద్వారములు నిలువనేరవు. కార్యసాధకమైనటువంటి శక్తి అంటే కార్యాన్ని చేసేటటువంటి శక్తి, పరిశుద్ధాత్మ శక్తి. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో బానిసలుగా కృంగిపోయినప్పుడు కార్యసాధకమైనటువంటి శక్తి ఐగుప్తులో నుండి, వాళ్ళ బానిసత్వంలో నుండి వారిని తురోసుకుంటూ ఫరో సైన్యాలను దాటించుకుంటూ ఎర్ర సముద్రం మధ్యలో నుండి తీసుకుపోతూ ఎరుకో గోడలను దాటిస్తూ శత్రువులైనటువంటి రాజుల్ని కూడా జయింపచేసేటటువంటి కార్యసాధకమైనటువంటి శక్తి ఇశ్రాయేలీయులను క్షేమంగా వాగ్దాన దేశంలో ప్రవేశింపచేసింది. కార్యసాధకమైనటువంటి శక్తి ఈనాడు సంఘంతో ఉంది అని పౌలు భక్తుడు ప్రోత్సహిస్తూ మాట్లాడుతున్నాడు. అటువంటి కార్యసాధకమైనటువంటి శక్తి వలన పిరిగివాడైనటువంటి పేతుర్ని కెఫా అనడం జరిగింది. కార్యసాధకమైనటువంటి శక్తి గిద్యోనులో ప్రవేశించి గిద్యోను ద్వారా, అల్పుడైన గిద్యోను ద్వారా అసాధారణమైనటువంటి కార్యాలను జరిగించింది. కాబట్టి కార్యసాధకమైనటువంటి శక్తి వలన సంఘానికి ఉన్నటువంటి గొప్పతనాన్ని గురించి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఆ కార్యసాధకమైనటువంటి శక్తి చేత ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో ఇలా చెప్పడం జరుగుతుంది. ఆయన ఆ బలాతిశయం చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేనో, అధికారం కంటేనో, శక్తి కంటేనో, ప్రభుత్వం కంటేనో ఈ యుగముల యందు మాత్రమే కాక రాబో యుగములందును పేరు పొందిన ప్రతి నామం కంటే ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టి ఉన్నాడు. అంటే కార్యసాధకమైనటువంటి శక్తి చేత సంఘం ఈ లోకంలో ఉన్నటువంటి ప్రభుత్వాల కంటే హెచ్చుగా ఉంది, ఎత్తుగా ఉంది. ఈ లోక సంబంధమైనటువంటి సింహాసనం, ఆధిపత్యాలు, పరిపాలన కంటే ఉన్నతంగా ఉంది కార్యసాధకమైనటువంటి శక్తి చేత దేవుని సంఘం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ లోక ప్రభుత్వాల కంటే ఉన్నతంగా ఎత్తుగా ఉన్నాడు. అన్ని నామముల కంటే పై నామంలో ఆయన ఉంచబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువారు మరణించి తిరిగి లేచిన తర్వాత ఆయన ఉన్నతంగా ఉన్నాడు. సంఘం కూడా ఉన్నతంగా ఉంది. కాబట్టి సంఘం ఎప్పుడూ కూడా పైనుండి పనిచేస్తుంది. దేవుని కుడి పార్శ్వమున కూర్చుండబెట్టబడింది. కాబట్టి మనలో ప్రతి ఒక్కరూ కూడా దేవుని కుడి పార్శ్వమున కూర్చున్నాము. కాబట్టి భూమి మీద ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మనం ఆందోళన చెందనవసరం లేదు. కాబట్టి ఇటువంటి నిరీక్షణ మనకు కావాలి. మనం పిలిచినటువంటి పిలుపు వలనైనటువంటి నిరీక్షణ ఏంటిదో మనం తెలుసుకోవాలని, మన మనోనేత్రాలు వెలిగించబడాలని పౌలు భక్తుడు మన కోసం ప్రార్థన చేస్తున్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళ క్రైస్తవులుగా మనం భూమి మీద ఉండొచ్చు, కానీ మనం పరలోకంలో ఉన్నాం. పరలోకంలో కూర్చొని పెట్టబడ్డాం. శారీరకంగా ఇక్కడ ఉన్నామేమో కానీ ఆత్మీయంగా అక్కడ ఉన్నాం. కాబట్టి మనం పనిచేసేది అక్కడి నుండి, మన శక్తి అక్కడి నుంచి, దేవుడు తన ఆజ్ఞలు ఇచ్చి అక్కడి నుండి భూమి మీద మనల్ని నడిపిస్తున్నాడు. అమెరికన్ ప్రెసిడెంట్ వైట్ హౌస్లోనే ఉండనవసరం లేదు. ఎక్కడున్నప్పటికీ కూడా తన శక్తి, హోదా ఆ వైట్ హౌస్లో నుండి పని చేయించగలడు. ఆజ్ఞ ఇచ్చి ఆ వైట్ హౌస్లో నుండి అమెరికా నుండి పరిపాలన చేయగలడు. కాబట్టి క్రైస్తవుడు భూమి మీద ఎక్కడ ఉన్నప్పటికీ కూడా అతని పేరు పరలోకంలో రాయబడి ఉంది. అక్కడ తండ్రి అయినటువంటి దేవుడు ఉన్నాడు. కాబట్టి అక్కడ నుండి క్రైస్తవుడు పనిచేస్తున్నాడు, ఆ శక్తి ద్వారా పనిచేస్తున్నాడు. కాబట్టి కార్యసాధకమైనటువంటి శక్తి
దేవుని అపరిమితమైనటువంటి శక్తి. అటువంటి అపరిమితమైనటువంటి శక్తి ద్వారా ఈనాడు సంఘంలో ఉన్నటువంటి విశ్వాసి తనేంటో తెలుసుకోవాలి. ఎందుకంటే భూమి మీద మనకున్నటువంటి నిరీక్షణలన్నీ కూడా కరిగిపోతున్నాయి కాబట్టి ఉన్నతమైన దేవుని యొక్క దర్శనాన్ని మనం పొందాలని మనవి చేస్తూ ఉన్నాను. అలాగే పౌలు భక్తుడు మన నేత్రములు వెలిగిస్తూ కూడా ఇక్కడ మరొక విషయాన్ని తెలియపరుస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము ఎట్టిదో 3వ విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి వాళ్ళ, భూమి మీద మనందరం కూడా స్వాస్థ్యాలు కలిగి ఉన్నాం, ఆస్తులు కలిగి ఉన్నాం. ఈ ఆస్తులన్నీ కూడా తాత్కాలికమైనవే, నాశనం అయిపోయేవే. ఉన్నతమైనటువంటి స్వాస్థ్యం కోసం మనము నిరీక్షించవలసినటువంటి వారంగా పౌలు భక్తుడు తెలియపరుస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే ఈ భూమి మీద మరణించాడో, ఈ భూ సంబంధమైనటువంటి విషయాల్లో మరణించాడో, అప్పుడే పరలోకపు స్వాస్థ్యాన్ని మనందరి ఆధీనంలో తెచ్చాడు. పరలోకపు స్వాస్థ్యాన్ని మనందరికీ అందించాడు. ధనవంతుడైనటువంటి యవనస్తుడు అంటున్నాడు, నిత్యరాజ్యానికి వెళ్ళుటకు నేనేం చేయాలి? నిత్యరాజ్యానికి వారసుడకు నేనేం చేయాలి? ధనాపేక్ష కలిగినటువంటి వారిగా ఆ నిత్యరాజ్యాన్ని స్వతంత్రించుకోవాలనేటటువంటి సంకుచితమైన బుద్ధి కలిగి ఉన్నాడు. యేసుప్రభువు అంటాడు, ఆ ధనాపేక్షను విడిచిపెట్టి నన్ను వెంబడించు. కాబట్టి నిత్యరాజ్యం ఇచ్చేటటువంటిది యేసుప్రభువు వారే, ఆయన మాత్రమే ఇవ్వగలడు. ఆయన ఎరిగి ఉండటమే నిత్య జీవం. కాబట్టి యేసుక్రీస్తును ఎరిగేటట్లుగా మన మనోనేత్రాలు వెలిగించబడితే స్వాస్థ్యం మనదవుతుంది. దాన్నే పేతురు భక్తుడు అంటాడు, వాడబారని స్వాస్థ్యము. మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలోకి వచ్చామో, దేవుని వాక్యం పట్ల నిరీక్షణ కలిగి ఉన్నామో, దేవుడే మన స్వాస్థ్యము. లేవీయులకు దేవుడే స్వాస్థ్యం. మిగిలినటువంటి గోత్రాలన్నిటికీ కూడా ఆ భూమి మీద ఆయా స్థలాలు ఇవ్వబడ్డాయి, కానీ లేవీయులకు దేవుడే స్వాస్థ్యం, మనకు దేవుడే స్వాస్థ్యం. కాబట్టి పరలోకం మనకు స్వాస్థ్యంగా ఇవ్వబడి ఉంది. కాబట్టి అటువంటి నిత్యరాజ్యం కొరకు మనము ఎదురు చూస్తున్నాం, వేచి ఉంటున్నాం. కాబట్టి మన నిరీక్షణ మనల్ని సిగ్గుపరచనివ్వదు. కాబట్టి మన మనోనేత్రాలు వెలిగించబడాలని పౌలు భక్తుడు కోరుకుంటున్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనలో ఉన్నటువంటి అపరిమితమైనటువంటి శక్తి ఏంటో మనం తెలుసుకోవాలి. మనము పిలిచినటువంటి పిలుపు వల్ల అయినటువంటి నిరీక్షణ ఏంటో మనం తెలుసుకోవాలి. అలాగే ప్రభువు మనకిస్తున్నటువంటి స్వాస్థ్యం ఏంటో తెలుసుకోవాలి. ఈ లోక సంబంధంగా మనం అన్నీ కలిగి ఉండొచ్చు, కానీ మనం సంపూర్ణంగా ఉండాలి అంటే, మనం నింపబడాలి అంటే ఆత్మ సంబంధమైనటువంటి విషయాల ద్వారానే మనం నింపబడగలం. ఎఫెసీ పట్టణం లోక సంబంధమైన ఐశ్వర్యాన్ని అంతటినీ కలిగి ఉంది. పౌలు తన పత్రికను రాయడం ద్వారా ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి ఐశ్వర్యం, క్రీస్తులో మహిమైశ్వర్యాన్ని ఇచ్చి సంఘస్థులను నింపుతూ ఉన్నాడు. లోక సంబంధమైనటువంటి ఆశల నుండి క్రమక్రమంగా తప్పించి ఆత్మ సంబంధమైనటువంటి ఐశ్వర్యంలోనికి ప్రవేశింప చేస్తున్నాడు. విక్టోరియా రాణి బాల్య దశలో ఉంటుండగా ఆమె లండన్కు రాణి అవుతుందనేటటువంటి సంగతిని ఆ పేరెంట్స్ అలాగే టీచర్ కూడా దాచిపెట్టారు. ఆమె చదువుతూ ఉండగా ఆమె లండన్కు ఒకవేళ రాణి అయితే ఆమె ఏం చేస్తుంది అనేటటువంటి ఆసక్తిని పెంచారు. అలాగా తను రాణి అయితే ఎలా పరిపాలన చేయగలదు? కాబట్టి మనం కూడా క్రైస్తవ విశ్వాసంగా పరలోకానికి సంబంధించినటువంటి వాళ్ళమైతే ఎలా శక్తివంతులుగా ఉండాలి, ఎలా శక్తివంతులుగా క్రైస్తవ జీవితాన్ని విజయవంతంగా జీవించాలి, తృప్తికరంగా జీవించాలి అనేటటువంటి విషయాలు తెలుసుకునేలాగా మనకు కూడా ఈ పరలోకపు సత్యాలు నేర్పించబడుతూ ఉన్నాయి. కాబట్టి విజయవంతమైనటువంటి క్రైస్తవ జీవితం కోసం, తృప్తికరమైనటువంటి జీవితం కోసం పౌలు భక్తుడు మన మనోనేత్రాలు వెలిగించబడాలని, మనము మన స్వాస్థ్యాన్ని గురించి తెలుసుకునేలాగా, దేవుని అపరిమితమైనటువంటి శక్తిని గురించి తెలుసుకునేలాగా, అలాగే మన నిరీక్షణ ఏంటో మనం తెలుసుకునేలాగా, ఆశ కలిగి దేవుని వైపు, పరలోకం వైపు ప్రయాణం చేసేలాగా ఈ వాక్యాన్ని మనకు దేవుడు దయచేసి ఉన్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైనటువంటి ఎంత గొప్ప భాగ్యమని ఎంచుకొని
ఫరో కుమార్తె కుమారుడు అనిపించుకున్నట్టు కంటే దేవుని బిడ్డల కోసం శ్రమ పడటమే మేలు అనుకున్నాడు. ఎందుకంటే రాబోయే ప్రతిఫలం కోసం. కాబట్టి మనం కూడా విశ్వాసంగా నిరీక్షణతో పరలోకం వైపు ప్రయాణం చేద్దాం. దేవుని యొక్క ఆశీర్వాదాలు మనకు తోడుగా ఉండదాక చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడును ప్రేమగల మా తండ్రి, నీ నామమును బట్టి వందనాలు తెలియజేస్తున్నాం. మహామహిమగల దేవ, మరి ఈ సమయంలో తండ్రి విన్నటువంటి వాక్యం అందంతటినీ కూడా మా యొక్క హృదయాల్లో దాచి ఉంచుకొని మేము కూడా రూపాంతరం పొందటానికి నీ సారూప్యంతోనైనా దేవా పరలోకపు సంబంధమైనటువంటి ప్రజలంగా భూమి మీద ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని గడపటానికి ఈ వాక్యం మాకెంతో సహకరించాలని మీరే సహాయం చేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థన చేస్తూ వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మనందరం కూడా కానుకలు సమర్పించుకుందాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 455వ కీర్తన, యేసు సామి నీకు నేను నా సమస్తమిత్తునని కీర్తన పాడుకుందాం. యేసు సామి నీకు నేను నా సమస్తమిత్తును, నీ సన్నిధిలో వసించి ఆశతో సేవింతును. నా సమస్తము నా సమస్తము నా సురక్షకానికీతు నా సమస్తము యేసు సామి నీకే నేను దోసిలోకి మ్రోకేదా, తీసివేతులోకయాసల్ యేసు చేచుమిప్పుడే. నా సమస్తము నా సమస్తము నా సురక్షకానికీతు నా సమస్తము యేసు నీదే నా సర్వాస్తి, సుజ్వాలన్ బొందితి సురక్షణానందమా హల్లెలూయా స్తోత్రము. నా సమస్తము నా సమస్తము నా సురక్షకానికీతు నా సమస్తము. మరి సమయంలో అనౌన్స్మెంట్స్ తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి వాళ్ళ మీ ఆఫరింగ్స్ అన్నీ కూడా కవర్లో ఉంచి మరి మందిరాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఆఫరింగ్ బాక్స్లో వేయాలని మనం చేస్తూ ఉన్నాను. అదేవిధంగా కుమారుడు అఖిల్, మరి గోవిందరాజు గారి యొక్క కుమారుడు, మరి ఆ కుమారుని గురించి కూడా ప్రార్థన చేయాలని మనం చేస్తూ ఉన్నాను. అలాగే మరి ప్రియ బిడ్డలు, సంఘానికి చెందినటువంటి వారు ఆయా దేశాల్లో ఉన్నారు. వాళ్ళ క్షేమం కోసం కూడా మన ప్రార్థనలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ముఖ్యంగా థర్డ్ సండే ఇవ్వాల్సినటువంటి ఆ కమ్యూనన్ మరి ఇవ్వబడుతుందని మనవి చేస్తూ ఉన్నాను. అందరూ కూడా ఆలయానికి వచ్చి ఆ బ్రెడ్ ద్రాక్ష రసాన్ని కలెక్ట్ చేసుకుని వెళ్ళాలని మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి వాళ్ళ ప్రస్తుత పరిస్థితులన్నీ కూడా సద్దుమణికి తిరిగి మనం దేవుని ఆలయానికి వచ్చేటట్టుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరి దేవుని సన్నిధి మనందరికీ తోడుగా ఉండి బలపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదాలతో ఆరాధన ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడును ఉన్నట్టుడైన మా పరలోకపు తండ్రి, దేవాని సన్నిధిలో మేమందరం కూడా ఉన్నట్టుకు మీరు కృప చూపించారు. ఈ దినపు ఆరాధన అంతట్లో కూడా మీరు మాతో ఉన్నందుకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. గృహాలన్నిటికీ కూడా ఆశీర్వాదకరంగా ఉంటుకు నాయన మీ సన్నిధి వారితో పాటు ఉంచమని వేడుకుంటూ ఉన్నాం. దేవా, మరి నాయన
నీ యొక్క సన్నిధి ప్రభావం చేత మేము జీవించగలుగుతున్నాం కాబట్టి నాయన మరొకసారి మాలో ఆశలు నిరీక్షణలు కలుగు చేసేలాగా మీ మనోనేత్రాలు వెలిగించబడవాలని ప్రార్థన చేస్తున్నానని భక్తుడు సెలవిచ్చాడు. కాబట్టి నాయన మా స్వాస్థ్యం మీరై ఉన్నారు, మా శక్తి మీరై ఉన్నారు. కాబట్టి సంఘంగా నాయన ఈ లోక ప్రభుత్వాల కంటే రాబో యుగములందంతటా అన్ని వేళల నీ నామం అన్ని నామముల కంటే పైన నామం. కాబట్టి నాయన క్రైస్తవ విశ్వాసంగా సంఘంగా మేము నాయన ఉన్నతమైనటువంటి వారు, మా పిలుపు ఉన్నతమైనటువంటిది, మా నిరీక్షణ కూడా ఉన్నతమైనటువంటిది అని జ్ఞాపకం చేసుకునేలాగా ఈ వాక్యాన్ని మాకు దయచేసినందుకు వందనాలు. కాబట్టి నాయన ఆ కుటుంబాలన్నీ కూడా క్షేమకరంగా ఉండులాగున, సమాధానంతో ఉండులాగున ప్రతి గృహం గురించి ప్రార్థన చేస్తున్నాను. వారి యొక్క ఆరోగ్య స్థితిగతుల గురించి కూడా ప్రార్థన చేస్తూ ఉన్నా. దేవా మరి నాయన ఈ బిడ్డలందరూ కూడా వారి వారి డ్యూటీల్లో నాయన ఉంటూ ఉండగా దేవా ఎటువంటి ప్రమాదం, ఆ ప్రమాదాలకు అవకాశం లేకుండా ఇది ప్రాణమును కాపాడుననేటటువంటి వాగ్దానం ద్వారా ప్రతి ఒక్కరిని ధైర్యపరచమని వేడుకుంటూ ఉన్నా. కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో నుండి నాయన మేము బయటపడి తిరిగి నీ ఆలయానికి వచ్చి పర్యంత వరకు నీ సన్నిధి మాతో ఉంచిన ఆయన మాలో ఉన్నటువంటి అసంతృప్తిని తొలగించి నిరీక్షణతో మమ్మల్ని నడిపించమని మహిమ ఘనత ప్రభావం నీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థన చేస్తూ వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరబడినట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా రుణస్తులు మీరు క్షమించిన ప్రకారంగా మా రుణములు క్షమించండి. మమ్మల్ని శోధనలోని తేక కీడును తప్పించండి. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, శాంతి, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ తోడై నడిపించును గాక, ఆమేన్.